బాధ్యత లేనిటువంటి వాడు ఎప్పుడూ పైకి రాడు. నీలో ఒక కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు చూడు. అడుగుతున్నావు, నన్ను ఇలా చేయి ప్రభువా, నన్ను ఇలా ఆశీర్వదించు ప్రభు అని, మంచిది. ఊహించుకుంటున్నావు, సూపరు, నేను ఇలా ఉండబోతున్నాను అని, మంచిది. ఇప్పుడు దానికి ఏం చేయాలి? కార్యసిద్ధి కలుగు చేసినప్పుడు దాన్ని ఊహించిన వాటికంటే కూడా అత్యధికముగా దేవుడిని జీవితములో గొప్ప గొప్ప కార్యములు చేయునుగాక. ఏం ఊహిస్తారు ఇప్పుడు చెప్పండి? ఏం ఊహిస్తారు? అప్పులైపోయి ఊరిడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్టు ఊహిస్తారా? ఇక్కడే సొంత ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని, ఆశీర్వాదకరంగా ఒకసారి ఊహించండి. హల్లెలూయా. నేను, మా ఆయన, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లల కారులో, చిన్న కారు, మాకు తెలిగిన కారులోనే చక్కగా చర్చికి వస్తున్నాం. ఊహించండి. ఊహిస్తున్నావా? వచ్చిందా? హల్లెలూయా. వెళ్ళి సొంత ఇంట్లో పెట్టావా? కారు పెట్టావా? ముందు పెట్టావా? ఇంట్లో ముందు పెట్టావా? పెట్టావు కదా, పెట్టావు కదా, ఓకే. ఊహించావు కదా. అడుగు అడుగు అడిగి నిద్రపో. నిద్రపోమ్మా.